కూడా చాలా మంది విమర్శించారు. ఓకే, ఇప్పుడు జీవీ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా పార్టీలోకి? ఆయన రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేశారని చెప్తున్నారు. రాజీనామా చేయమని చంద్రబాబే చెప్పాడని చెప్తున్నారు. బట్ ఆయన ఏకంగా పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయమనలేదండి. నాకున్న సమాచారం అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పారు. ఆ తర్వాత ఫైబర్ నెట్ కు రిజైన్ చేయమని చెప్పలేదు. ఆయనే అంటే ఒకటండి, జీవి యువ నాయకుడు, ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది. కొంచెం సమయం పాటించుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగో దినేష్ ని మార్చేశారు ఈయన రిజైన్ చేసిన తర్వాత. ఓకే, ఆయన ఏమనుకున్నారంటే నేను ఇంత చేసినా కూడా అతను మార్చకుండా యథావిధిగా అన్ని జరిగిపోతా ఉంటే ఇంక నేను ఉండి ఎందుకు అనుకుని బహుశా రిజైన్ చేసి ఉండొచ్చు. అది ఏంటంటే ఇంకా రేపు పొద్దున రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉందా అంటే అది ఊహాజనితం, ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఒకటైతే నిజం, తెలుగుదేశంలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇంకో పార్టీలో కావచ్చు, దేనిలోకి వెళ్ళినా కూడా జీవి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఒక ప్రతిబంధకం అవ్వచ్చు ఆయనకి అవకాశాలు రావటంలో. సో అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ఇటువంటి సూట్ అవుతాయి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా లేకపోతే ఇండిసిప్లిన్ అయినా సూట్ అవుతాయి. బట్ రీజనల్ పార్టీస్ లో కష్టం. అవును. కానీ ఒకటి సోషల్ మీడియాలో పదే జీవీ రెడ్డి చాలా టీవీ ఛానల్స్ కి వెళ్లి పార్టీకి నిజానికి ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలిసి ముందు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ తర్వాత ఆయన చర్చల్లో వచ్చి యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఆయన ఆడిటర్ ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు ముందు నేను ఇంతకుముందు డిబేట్ మోడరేట్ చేస్తున్నాను, అక్కడ నుంచి పొలిటికల్ కన్వర్ట్ అయ్యారు. సో సరే, అవుట్ రైట్ గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలను ఎట్లా సంతృప్తి పరచడం చంద్రబాబు ముందున్న సవాల్? ఇది సవాలేనండి. ఎందుకంటే రేపు 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. అవును, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్. పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ ఎక్కడ, గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఒకటి, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఒకటి. ఈ ఇంపాక్ట్ దాని మీద పడితే నష్టం జరుగుతుంది. మరి నష్ట నివారణ చర్యలు ఎలా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేది చూడాలి. ఒకసారి పిలిచి మాట్లాడుంటే విత్డ్రా చేసుకునేవారేమో. మరి వీళ్ళు కూడా పిలిచి మాట్లాడకుండా రాజీనామా ఆమోదించారు. మరి క్యాడర్ అయితే కొంతమంది అయితే బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని కూడా సోషల్ మీడియాలో చేస్తా ఉన్నారు, పోస్టులు వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా పరీక్ష అని చెప్పాలి, దీన్ని ఎట్లా అధిగమిస్తారు అనేది. కానీ అంటే ఇంకొద్ది మంది అంటారు, అసలు చంద్రబాబు నాయుడుకి తెలియదా ఈ కార్యకర్తలు ఏంది, 30 సంవత్సరాలు 30 ఇయర్స్ కాదు 45 ఇయర్స్ ఇండస్ట్రీ, 1978 లో ఎమ్మెల్యే అయ్యారు, ఇటువంటి చాలా సంక్షోభాలు ఇటువంటి ఎదుర్కొన్నారు. ఈ కార్యకర్తలు చెప్పడం ఏంటి, దూకుడు ఇవన్నీ సోషల్ మీడియాలో లైకులు కామెంట్ల ద్వారా ఓట్లు రావు కదా, ఇన్ని ఎలక్షన్స్ ఇంత తెలుగుదేశం పార్టీ ఇన్ని ఉత్థాన పతనాలకు ఎదుర్కొందంటే కూడా, సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడిందంటే కూడా ఆయనే కదా అని అంటారు. రెండో ఆర్గ్యుమెంట్ అంటే కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు ఆయనకు తెలియదా, ఆయనకి ఆ మాత్రం ఇది లేదా అని చెప్పి అంటారు. ఇవాళ రేపు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకి తన అభిప్రాయాన్ని చెప్పే ఇది ఉంది, చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ డిఫెన్స్ వద్దు అనేది. చంద్రబాబు నాయుడు గారు మరీ డిఫెన్సివ్ గా ఉంటారు, అలా వద్దు. డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు, రాహుల్ ద్రావిడ్ లాగా డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు సెహ్వాగ్ లాగా ఆడాలని కోరుకుంటున్నారు. 2020 మ్యాచ్ ఆడాలి ఇప్పుడు, టెస్ట్ మ్యాచ్ లో టైం అయిపోయింది, 2020 మ్యాచ్ ఆడాలి. అదేనండి, యాక్చువల్ గా సాంప్రదాయ రాజకీయాలు చేసేవాళ్ళు లేరు, కుర్రాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కార్యకర్తలు కూడా అంతా యూత్ ఉన్నారు. యూత్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. నేను పాతకాలపు సంప్రదాయ రాజకీయాలు చేస్తానంటే కుదరదు. యూత్ లో ఇమేజ్ రావాలి. యూత్ ఏంటంటే దూకుడుగా ఉండే నాయకులను ఇష్టపడుతున్నారు. దూకుడుగా అంటే వెళ్ళి అందరినీ కొట్టమని కాదు జగన్మోహన్ రెడ్డి లాగా, కానీ బట్ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఉండాలనేది కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి తెలియదా అంటే అన్ని తెలుసు ఆయనకి. మేబీ ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతీకార రాజకీయ వెండెట్టా పాలిటిక్స్ చేస్తే రాష్ట్రం మీద మళ్ళీ నెగటివ్ ఇది ఉంటుంది, ఇన్వెస్టర్లు రారు, కంపెనీలు రావు అనే ఉద్దేశంతో ఉండుండొచ్చు. బట్ కొంతవరకు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఆ లోటుని కొంత తీరుస్తున్నట్టే అనిపిస్తా ఉంది. ఎప్పుడన్నా మరీ శృతిమించింది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలని అరాచకంగా పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే మొన్న వంశీ గారు